హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధ. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేసుకునేది ఏంటి అంటే, నేను మీషో నుండి న్యూ శారీస్ కలెక్షన్ అయితే తెప్పించానండి. అంటే ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న శారీస్, అలాగే ఈ శారీస్ కలెక్షన్ అయితే మీకు ఇంతవరకు కూడా ఎవరు కూడా చూపించని కలెక్షన్ అండి. ఎందుకంటే నేను మీషోలో అయితే ఎక్కువగా 4+ రేటింగ్లో ఉన్న శారీస్, అది కూడా రివ్యూస్ ఉన్న శారీస్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి మన ఛానల్లో. అందుకని ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో మొత్తం కూడా ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇంకా ఫస్ట్ ఏంటి అంటే, ఈ రోజు మన కలెక్షన్ చూపించే కంటే ముందు కూడా ఈ రోజు నేను వేర్ చేసిన ఈ శారీని కూడా చూసారు కదా. ఈ శారీని నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అయితే ఈ రోజు నేను మీకు వేర్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదండి శారీ. నేను వేర్ చేసిన తర్వాత ఈ కలర్ కాంబినేషన్ కానీ, అలాగే ఈ శారీ కానీ ఎంత బాగుందో చూడండి. ఈ లుక్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే ఈ శారీని కూడా తీసేసుకోండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఈ శారీ అయితే వచ్చిందండి. దీంట్లో ఉన్న కలర్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా మంది ఏంటంటే అక్క అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపిస్తుంది అని అడుగుతున్నారు. ఏంటంటే 4+, 5+ రేటింగ్లో ఉన్న శారీస్, అంటే మీషోలో కానీ ఎక్కడైనా కూడా 4+, 5+ రేటింగ్లో ఉన్న శారీస్ అయితే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయండి. నేనైతే ఎక్కువగా రివ్యూస్ చూసిన తర్వాతనే నేను తీసుకోవడం జరుగుతుంది. మీకు కూడా చూపిస్తున్నాను కదండి, ఎంత బాగుందో మీరు కూడా చూస్తున్నారు కదా. ఇలా ఉన్నప్పుడు ఎవరైనా తీసుకోకుండా ఉంటారా? అందుకని స్టాక్ అనేది అయిపోతుంది. కాబట్టి చూస్తే వెంటనే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే అది కార్ట్లో పెట్టేసుకోండి. కార్ట్లో పెట్టేసుకొని మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకుంటే, మీకు మనం మీషోలో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి అవి మనం బయట ఆన్లైన్లోకి, అలాగే మీషోలో మన ప్రైస్కి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. అందుకనే ఏదైనా కూడా 4+, 5+ రేటింగ్ ఉన్న శారీస్ అయితే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయండి. దీన్ని 100% రికమెండ్ చేస్తున్నాను. ఈ శారీ అయితే మీరు కూడా తీసేసుకోండి. ఈరోజు నేను చూపించే ఫస్ట్ శారీ అయితే ఇదే అండి. నేను తీసుకుంది మీషోలో. ఇది జైపూరి డోలా సిల్క్ శారీ అండి. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే లైట్ క్రీమ్ కలర్కి ఇది వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి ఈ శారీ అయితే. ఇది మొత్తం ఫుల్గా ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇంకా ఈ శారీని అయితే ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ పైన ఇలాగా గోల్డ్ కలర్ మొత్తం కూడా జరీ వీవింగ్ అయితే వచ్చింది. మీకు కనిపిస్తుంది కదండి వీడియోలో. ఇలా చూడండి, ఇలా అయితే వచ్చింది. ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది థ్రెడ్ అయితే. ఇలా చూడండి, ఇలా వీవింగ్ అయితే వచ్చేసింది. ఇది మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగా మొత్తం బంచెస్ వచ్చాయండి. ఇలాగా బార్డర్ పార్ట్ చూడండి, ఇలా అయితే వచ్చింది. దీనికి పళ్ళు పార్ట్ అంటూ ఏమీ సపరేట్ గా ఏమీ లేదండి. ఇలాగ మొత్తం రన్నింగ్ వచ్చేసింది. దీంట్లో మైనస్ మాత్రం నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి పళ్ళు పార్ట్ అంటూ ఏమీ లేదు. ఫుల్ శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చేసింది. ఇక్కడ చూడండి, శారీ మాత్రం చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ మాత్రం రేర్ కలర్ కాంబినేషన్ కదా, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో ఎంత బాగుందో. ఇలా అయితే బార్డర్ పార్ట్ అయితే ఇలా వచ్చింది ఫుల్ గా మొత్తం కూడా. దీంట్లో కలర్స్ అయితే లేవండి, సింగిల్ కలర్ లో మాత్రమే నాకైతే ఇది కనిపించింది కాబట్టి నేను తీసుకున్నాను. చూడండి, ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. శారీ ఫుల్ గా మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి. క్రీమ్ కలర్ పైన గోల్డ్ కలర్ జరీ వీవింగ్ అయితే వచ్చింది కాబట్టి ఇలాగా ఈ బంచెస్ మాత్రం అసలు కనిపించట్లేదు. బయట మాత్రం కొద్దిగా కనిపిస్తున్నాయండి, వీడియోలో అస్సలు కనిపించట్లేదు. చూడండి, ఇలాగా మొత్తం క్రీమ్ కలర్ లో శారీ అయితే వచ్చేసింది. ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఈ బంచెస్ అయితే ఇలాగా మొత్తం వచ్చేసాయి. ఎక్కడ ప్లేన్ పార్ట్ అయితే ఎక్కడా లేదు శారీకి. శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే వచ్చేసిందండి. చూడండి, మీకు ఎండింగ్ వరకు చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి మైనస్ ఏంటి అంటే, దీనికి పళ్ళు పార్ట్ అయితే లేదండి. పళ్ళు పార్ట్ ఇవ్వకుండా మొత్తం శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే వచ్చేసింది. ఇది మాత్రం నాకు నచ్చలేదు. నేను బుక్ చేసుకున్నప్పుడు ఈ శారీ నాకు విస్కోస్ జార్జెట్ లో చూపించారండి. మీకు ఒకసారి పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. నాకు మీషోలో విస్కోస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఈ శారీ కనిపించింది, అందుకనే నేనైతే ఆర్డర్ చేశాను. బట్ నాకు వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే డోలా సిల్క్ వచ్చిందండి. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ లో ఇలాగా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తెలుసు కదా, ఈ ఫ్యాబ్రిక్ లో అయితే నాకైతే వచ్చింది. ఈ శారీకి వచ్చి బార్డర్ అయితే ఇలా వచ్చిందండి. చూడండి, క్రీమ్ కలర్ కి ఇలాగ మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. బార్డర్ చాలా బాగుందండి. మీడియం బార్డర్ వచ్చేసింది, మరీ స్మాల్ బార్డర్ అలాగే మరీ బిగ్ బార్డర్ కాకుండా ఇలా మీడియం బార్డర్ అయితే వచ్చేసింది. చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి శారీ. బట్ ఏంటి అంటే, నేను చెప్పాను కదా ఇది విస్కోస్ జార్జెట్ లో ఈ శారీ వస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే డోలా సిల్క్ అయితే వచ్చింది. దీంట్లో ఉన్న మైనస్ ఏంటి అంటే, దీనికి పళ్ళు పాట అయితే ఏమీ లేదు. అలాగే ఇది మనం వాష్ చేస్తే ఈ కలర్ అయితే దీనికి అంటుకునే ఛాన్స్ అయితే ఉందండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు కదా.
అందుకని ఈ శారీ గురించి రివ్యూ ఇవ్వాలి అని అనుకున్నాను. జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నానండి. విస్కోస్ జార్జెట్లో అయితే మనకి కలర్ పోయే ఛాన్స్ అయితే ఉండదు. బట్ ఇది డోలా సిల్క్ కాబట్టి మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఇది క్రీమ్ కలర్లో శారీ వచ్చింది. బార్డర్ వచ్చేసి మెరూన్ వచ్చింది కాబట్టి మనం వాష్ చేస్తే అంటే ఈ శారీ వాషబుల్ అండి. బట్ మనం వాష్ చేసిన తర్వాత ఈ కలర్ వచ్చేసి దీనికి మొత్తం కూడా అంటుకునే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు మనకి శారీ మొత్తంగా ఇది పాడైపోతుంది. కాబట్టి దీంట్లో వచ్చిన మైనస్ అయితే ఇదే. శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి, మెరూన్ కలర్లో ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీకి. చూడండి చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. శారీ కన్నా కూడా బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు. చూడండి, దీనిపైన మొత్తం కూడా గోల్డ్ కలర్ ఇలాగా జరీ వీవింగ్ రావడం వల్ల ఈ లుక్ అయితే చాలా బాగుంది. చాలా పెద్దగానే ఇచ్చారండి బ్లౌజ్ మాత్రం. మెరూన్ కలర్లో ఈ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇలాగా ఇలా చూడండి, ఇలాగ బంచెస్ అయితే ఇచ్చారు. ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, మీకు కనిపిస్తుంది కదా. అదే ఫ్యాబ్రిక్ పైన మనకి మొత్తం కూడా ఈ వర్క్ అయితే వచ్చింది. అంటే జరీ వీవింగ్ అయితే వచ్చిందండి, వర్క్ కాదు ఇది. ఇక్కడ చూడండి, ఇలా అయితే వచ్చింది. చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే నాకు బాగా నచ్చింది. చెప్పాను కదా ఈ శారీలో వచ్చిన మైనస్ ఏంటి అనేది. ఇంకా ఈ శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను. చూడండి, ఇది క్రీమ్ కలర్ కదండి. కెమెరాలో మాత్రం చాలా లైట్గా డల్గా కనిపిస్తుంది, ఎందుకంటే క్యాప్చర్ చేయట్లేదు కెమెరా, మీకు అర్థమవుతుంది కదా. బయట మాత్రం చాలా బాగుందండి శారీ. నేను చెప్పాను కదా దీంట్లో ఉన్న మైనస్ ఏంటి అంటే ఇది వాష్ చేస్తే మాత్రం ఈ కలర్ దీనికైతే అంటుకుపోయే ఛాన్స్ అయితే ఉందండి. అందుకనే దీంట్లో ఉన్న మైనస్ మాత్రం అదొక్కటే. బట్ ఆల్ ఓవర్ శారీ మాత్రం చాలా బాగుంది. దీంట్లో సింగిల్ కలర్ అండి, దీంట్లో కలర్స్ అయితే ఏమీ లేవు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలి అనుకుంటే తీసుకోవాలి అనుకుంటే నేనైతే దీని కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసి తీసేసుకోండి. చాలా బాగుందండి. మనం ఏంటంటే ఫోటోషూట్స్కి అలాగే వెడ్డింగ్స్కి అలాంటి వాటికైతే ఈ శారీ అయితే చాలా బాగుంటుంది. చూపించాను కదా బ్లౌజ్ కూడా, దీనికి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు. దీనికి చాలా బాగుందండి. ఇలాగ మనం ఏంటంటే ఈ బ్లౌజ్ అయితే దీనిపైన మనం ఇలాగా పేరప్ చేసుకొని వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా అయితే వస్తుంది శారీ అయితే. ఇంకా ఈరోజు నేను చూపించే నెక్స్ట్ శారీ అయితే ఇదండి. నేను మీషోలో తీసుకున్న శారీ. ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం కూడా ఆన్లైన్లో ఈ శారీస్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఎక్కడ చూసినా అసలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ శారీస్ మాత్రం. అందుకనే నేను కూడా మీషోలో తెప్పించానండి. ఎలా ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ చూద్దాము అని తెప్పించాను. కానీ చాలా బాగుందండి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. చూడండి ఈ కలర్ కాంబినేషన్ అయితే, ఇది బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అయితే వచ్చింది. ఇది ఫుల్ ఆల్ ఓవర్ ఎలా ఉందనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇంక ఈ శారీని అయితే ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది పళ్ళు పాట అండి. పళ్ళు పాట దగ్గర నుండి నేను మీకు చూపిస్తున్నాను. ఇది శారీ మొత్తం కూడా ఇలాగా పళ్ళు పాటలో ఇలా ఇచ్చారండి. ఇవి మొత్తం కూడా క్రాస్ లైన్స్ లాగా ఇలాగా జిగ్జాగ్ డిజైన్ అయితే ఇచ్చారు. చూడండి ఇలాగైతే వచ్చింది శారీ. శారీకి బార్డర్ వచ్చేసి ఇది ఇలా అయితే వచ్చిందండి. ఫాయిల్ ప్రింట్ అండి ఇది. ఇది ఏంటంటే వీవింగ్ కాదు, ఇది ఓన్లీ ప్రింట్ మాత్రమే. ఇలా చూడండి, ఫాయిల్ ప్రింట్ అయితే, గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అయితే దీనిపైన ఇలాగా గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది. చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ శారీస్ అయితే. ఇలా చూడండి, ఇది శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే వచ్చేసిందండి. జిగ్జాగ్ డిజైన్తో ఇలాగా మొత్తం కూడా ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే వచ్చేసింది. ఎక్కడ కూడా మనకి ఏంటంటే ప్లేన్ పార్ట్ అనేది ఏమీ లేదు. ఎలా వస్తుందో ఈ శారీ అనుకున్నాను, బట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా చూడండి, శారీ మొత్తం కూడా ఇలాగ ఎండ్ అయిపోయింది. ప్లేన్ పార్ట్ అయితే ఎక్కడా లేదండి. చాలా బాగుందండి. చూడండి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇలా అయితే వచ్చింది శారీ. ఇక్కడ చూడండి, మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను. ఇది ఫాయిల్ ప్రింట్ అండి. ఫాయిల్ ప్రింట్ అయితే ఇలా వచ్చింది. ఇలా అయితే వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి. దీంట్లో ఉన్న కలర్స్, ఆల్ కలర్స్ కూడా చాలా బాగా నచ్చాయి. నాకైతే ఏ కలర్ తీసుకోవాలా అనేది నాకు అర్థం కాలేదు, అంతా బాగున్నాయి. అందుకనే ఇందులో ఉన్న కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే అది తీసేసుకోండి. దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే ఫ్యాబ్రిక్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి. దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. ఇలాగా చిన్న ప్రింట్ అయితే వచ్చింది. ఈ బ్లౌజ్కి అయితే ఇలా అయితే వచ్చింది. బ్లౌజ్ పీస్ అయితే సపరేట్గా ఇచ్చారండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇలాగా మొత్తం కూడా ఇలాగ చిన్న డాట్స్ అయితే వచ్చాయి. ఇలా ప్లెయిన్ కలర్ పింక్ కలర్ మన క్లాత్ పైన ఇలాగా స్మాల్ డాట్స్ అయితే ఇచ్చారు. అంటే బార్డర్ కలర్లో మనకి ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది శారీకి. ఇలాగైతే వచ్చిందండి. ఇంకా చూడండి, ఈ శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను. శారీ లుక్ అయితే ఎంత బాగుందో. దీంట్లో వచ్చిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఎవరికి కావాలన్నా తీసేసుకోవచ్చు. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదండి. దీంట్లో ఏంటంటే చాలా రకాల క్వాలిటీస్ అయితే వచ్చాయండి. మార్కెట్లో మాత్రం 400, 500కే ఇచ్చేస్తున్నారు.
బట్ మీషోలో నాకైతే ఇది కాస్ట్ ఎక్కువ పడిందండి. 650 అలాగా పడింది నాకు ఈ శారీకి అయితే కాస్ట్. నాకైతే అనిపించింది ఎందుకంటే మార్కెట్లో ఆన్లైన్లో 400కే ఇస్తున్నారు కదా, నేను కాస్ట్ అయితే ఎక్కువ పెట్టేశానేమో ఈ శారీకి అని నేను అనుకున్నాను. బట్ నేను శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత నాకైతే వర్త్ అనిపించిందండి. ఎందుకంటే నేను పెట్టిన కాస్ట్కి ఈ శారీ ఈ ఫ్యాబ్రిక్కి నాకు చాలా బాగా నచ్చింది. అంత కాస్ట్లో మనం ఈ శారీ తీసుకోవచ్చు అనిపించింది. శారీస్ అయితే బయట 400కే వస్తున్నాయి కదా, మరి నేనైతే మీషోలో 650 పెట్టేసి ఇంత కాస్ట్ పెట్టేసి నేను ఎందుకు తీసుకున్నాను అని నేనైతే ఒకసారి ఆలోచించానండి. ఈ శారీ తీసుకున్న తర్వాత నేను శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత అయితే నేనైతే అనుకున్నాను నాకు ఈ చాలా బాగా నచ్చింది. ఈ ఫ్యాబ్రిక్కి మనం ఈ కాస్ట్ అయితే పెట్టొచ్చు అని నేను అనుకున్నాను. బయట మనకి ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ మనం 400 అని చెప్పే శారీస్ అయితే అది సాటిన్ క్లాత్ అండి. దీంట్లో చాలా రకాల క్వాలిటీస్ అయితే వచ్చాయి. సేమ్ డిజైన్లో క్వాలిటీస్ అయితే డిఫరెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందుకనే చీప్ క్వాలిటీలో మనకి ఆ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి. నేనైతే జెన్యూన్గా 100% చెప్తున్నానండి. ఈ శారీ నేను పర్చేస్ చేశాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి నేనైతే ఈరోజు జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ప్యూర్ ఇదేంటంటే జార్జెట్ అండి. ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ అంటే అంత స్మూత్ ఫ్యాబ్రిక్. కావాలంటే తప్పకుండా తీసేసుకోండి, ఏ కలర్ అయినా కూడా తీసేసుకోవచ్చు, అంత బాగుంది. చూసారు కదండి ఈరోజు నేను చూపించిన కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉందనేది మీరు కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు నేను చూపించిన ఈ కలెక్షన్ అయితే. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. అలాగే ఈ రోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అంటే ఇలాంటి మంచి రివ్యూస్ అయితే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను కదా, ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన వీడియోస్ అన్ని కూడా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.